హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మీటింగ్లో. ఈరోజైతే మనమైతే ఈరోజు ఒక వెజ్ పని చేయబోతున్నాము. సో ఏంటి అంతే అనుకుంటున్నారా? సో ఎగ్ ఆమ్లెట్ అయితే వేయబోతున్నాము. సో నచ్చుకుంటున్నది వీడియో. 1 minute గాయస్, ఒక్క నిమిషం మర్చిపోయాను. ఏంటంటే నేనైతే దీంట్లో ఒక స్పెషల్ మసాలా అయితే కలుపుతాను అనమాట. చూడండి, సో ఎగ్ అయితే పగలగొట్టేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అనుకోండి, చూడండి, అలా వైట్ కలర్ రాకుండా అలా నీట్గా వైట్ కలర్ రాకుండా బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో నీట్గా మిక్స్ చేసుకోవాలి, ఇది వైట్ కలర్లో రాకుండా. తరువాత చూడండి, సారీ మర్చిపోయి ఫిల్టర్ పెట్టేసరికి అదంతా ఎల్లోయిష్గా కనిపిస్తుంది. సో తర్వాత ఒక 2 మిర్చీస్ అలాగే ఒక ఆనియన్ తీసేసుకొని కట్ అయితే చేసుకోవాలి. సో చూడండి, వీటిని అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సో నీట్గా నేనైతే రౌండ్గా ఇలా నీట్గా అద పైన తీసేసి నీట్గా నేనైతే కట్ చేస్తున్నాను. ఇదే మనం కొత్త ప్రయోగం, ఫస్ట్ ప్రయోగం కాదు గైస్. మనం ఎన్నోసార్లు ఆమ్లెట్ అయితే వేసి ఉంటాను. సో ఈ లాస్ట్ ఉంటుంది, ఇలా తీసినా తీయకపోయినా ఒకటే, బట్ నేనైతే తీస్తాను అనమాట దాన్ని. సో నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, మీకు సౌండ్ కూడా వినిపిస్తుంటుంది అది. సో ఇలా బాగా నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఉంటుంది కదా, సో దాన్ని అయితే నీట్గా కట్ చేసుకొని ఆమ్లెట్ అదే మనం మిక్స్ చేసే ఎగ్లో కలిపేసుకోవాలి. సో అవన్నీ కలిపేసుకోవాలి. ఒకటి కింద పడిపోయింది, సారీ. అంతా కలిపేసుకున్నాక ఇంకో నెక్స్ట్ అయితే నెక్స్ట్ ఆమ్లెట్ కలుపుదాం. సో ఇప్పుడైతే మసాలాలు అయితే తీసుకుందాం. సో సాల్ట్, సారీ కొంచెం ఎక్కువ తీసాను, కొంచెం సాల్ట్ వేయాలి. తర్వాత పసుపు కొంచెం. సో నేను చెప్పాను కదా ఒక విచిత్రమైనది. సో మీరు చికెన్ స్పైసీ ఎక్కువ ఉన్న వాళ్ళు చికెన్ అయితే తినొచ్చు, పర్వాలేదు. సో మీరు చికెన్ మసాలా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే వద్దు, మీ ఇష్టం అది. సో ఇంకా ఒక మసాలా నేనైతే మర్చిపోయాను. సో అదైతే మీరే చెప్పాలి. సో దీన్ని అయితే మిక్స్ చేసుకుందాం. సో బాయ్, సారీ. సో మిక్సీ సో అది యూట్యూబ్లో వస్తుంది కదా. సో గాయస్, బాయ్ గాయస్. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. బాయ్.